ఒక ఆమె దగ్గర రీసెంట్గా నేను ఒక మాట అయితే విన్నాను. మన కోసం మాట్లాడాలి అనుకునే వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, మనం ఏం చేసినా మాట్లాడతారు, కూర్చున్నా మాట్లాడతారు, నించున్నా మాట్లాడతారు అనే ఒక మాట అయితే విన్నాను. నిజమే కదా అది. మనం పక్క వాళ్ళతో మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా ఏ పని చేసినా చేయకపోయినా ఎలాగైనా మాట్లాడతారు. మన కోసం మాట్లాడాలి అని డిసైడ్ అయిన వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారనే మాట అయితే నిజమే. మా పాప కోసం లంచ్ బాక్స్ కి అయితే పులిహోర చేస్తున్నాను. కర్రీ కలిపేసుకొని తీసుకొచ్చుకోమంటున్నారంట. లంచ్ బాక్స్ ఇంటి దగ్గర కలిపేసి తీసుకెళ్తే మధ్యాహ్నం టైంకి పాడైపోద్ది కదా అని ఇలా రైస్ అయితే తయారు చేస్తాను. ఎప్పుడైనా కర్రీ పెడదామా అని ఆలోచిస్తే మాత్రం మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టట్లేదు, మధ్యాహ్నం పట్టుకుని వెళ్తున్నాను. ఇంకా బాబుతో కుదరక ఇంకా చాలా వరకు రైసెస్ చేసేసి మార్నింగే పెడేస్తున్నాను. మధ్యాహ్నం మళ్ళీ నేను ఖాళీగా పట్టుకోవాలి వెళ్ళవలసి వస్తుంది. పిల్లలు తినేది కొంచెం ఫుడ్ అయినా సరే మార్నింగ్ 5కి లేచి వంట చేసి వాళ్ళు రెడీ చేసి స్కూల్కి పంపించేసరికి 8 అవుతుంది. అక్కడితో ఏమన్నా పని పూర్తయిపోతుందంటే పని పూర్తి అవ్వదు, మొదలవుతుంది అప్పటి నుండే. ఇంటి పని అంతా చేసి మళ్ళీ వంట స్టార్ట్ చేసి మన కోసం మనం వంట చేసుకొని తిని పిల్లలు చూసి ఇంక ఇలాగే డే అంతా ఎలా గడిచిపోతుందో తెలియట్లేదు. మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి సేమ్ పనులు మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. పనులన్నీ చేసుకునేసరికి ఇంక ఇంట్లోనే గడిచిపోద్ది రోజంతాను.